अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ముక్తి విషయాన్ని చెప్పుకుంటున్నాము. ఇక్కడ నిన్న మనము 93 సూత్రాల వరకు చూసామండి. అందులో విషయ ప్రస్తావన ఏం చెప్పుకున్నామంటే సామాన్య విశేషయోః కార్య విశేషస్య తు స్వతః ఉపలబ్ధిర్భవతి సామాన్యస్య కథం స్యాత్ ఇతి ఉచ్యతే. సామాన్య అంటే సామాన్యం విశేషం అంటే ఈ రెండు కూడా సామాన్యము విశేషం రెండు కూడా కార్య పదార్థములు అంటే ఉత్పన్నం అవుతాయి. సో విశేషం అయితే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది, కానీ సామాన్యం యొక్క ప్రత్యక్షం ఎలా అవుతుంది అనే ప్రస్తావించినప్పుడు పూర్వపక్షి దానికి సిద్ధాంతి అది ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది, దాంట్లో అపలాపం చేయలేము, అది కూడా దానికి కార్యం ఉంటే దానికి కారణం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి సమానం చెప్పుకున్నాము. సామాన్య విశేషం అంటే ముఖ్యంగా నేను చెప్పాను సూక్ష్మంగా అంటే తన్మాత్రలు సామాన్యము, ఆ తన్మాత్రల చేత ఏవైతే ఉత్పన్నమయ్యాయి అంటే పంచభూతులు అవి విశేషం. ఆ పంచభూతుల విద్యుత్ అగ్ని వాయు ఆకాశం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి విశేషం. అలాగా ఏ విధంగా కంటికి కనిపిస్తున్నాయో పంచభూత అలాగా తన్మాత్రలు మనకు కనిపించడం లేదు కదా, అవి సామాన్యం అని చెప్పామట. అది సామాన్య విశేషం యొక్క విషయంలో విశేషంగా ఉండేది మనకు ప్రత్యక్షంగా కంటికి కనిపిస్తుంది. సామాన్యం ఎలా ప్రత్యక్షం అవుతుందనే విషయంలో మనం నిన్న చూసాము. వాటికి కూడా ప్రత్యభిజ్ఞానం మనకు కలుగుతుంది, వాటికి కూడా కార్యవస్తువు ఉన్నది కారణం కూడా ఉంటుందని చెప్పి వాటి యొక్క ప్రత్యభిజ్ఞానం అనుమానం ద్వారా ప్రత్యక్షం ద్వారా మనకు తెలుస్తుందని చెప్పి నేను సిద్ధాంతి. అనిత్యత్వే స్థిరత, ఎందుకంటే అనిత్యంగా ఉన్నప్పటికీ కూడా రెండు వాటి యొక్క స్థిరత్వం అనేది ఉంటుందన్నమాట. సృష్టి ఉన్నంత కాలం వరకు వాటికి విశేషాలు ఏవైతే పంచభూత ఉత్పన్నమైన తర్వాత విస్తరంగా ఉంటాయి కాబట్టి ఆ స్థిరత్వం ఉన్నంతసేపు మనకి వాటి ప్రత్యభిజ్ఞానం కలుగుతూ ఉంటుంది. కాబట్టి సామాన్య ప్రత్యభిజ్ఞ అనేది కూడా కలుగుతుంది. సామాన్య వస్తువు అంటే తన మాత్రలు కూడా మాట్లాడుతున్నారండి. డిస్టర్బెన్స్ వస్తుంది, అందరిది మ్యూట్ చేసేయండి. అస్తు. ఈ రకంగా సామాన్యానికి ప్రత్యక్షం ఎలా అవుతుందంటే మనం చూసాం, ఇంకా ఆ విషయం చెప్పుకున్నాం. సామాన్య వస్తువు కూడా తన మాత్రం కూడా స్థూలభూతాలు మనకు ఉత్పన్నమై కాబట్టి దానికి స్థూలభూతాలు ఉన్నాయంటే దానికి కారణం కూడా తన్మాత్రలు కూడా ఉంటాయి. ఆ తన్మాత్రలు కూడా విశేషము. ఏ దృష్టిలో అహంకారం తత్వానికి దృష్టిలో అవి కూడా విశేషంగా మారిపోతాయి. అహంకారం కూడా మహాతత్వ విషయంలో అలాగే సామాన్య విశేషమైన రెండు సమానంగా ఉంటాయని చెప్పి చెప్పుకున్నాము. అంటే మూల ప్రకృతి అనేది సామాన్యము, మహాతత్వం విశేషం. అంటే మూల ప్రకృతి నుంచి మొదలుకొని మనము సామాన్య విశేషము విశేష సామాన్యంగా అన్ని తత్వాలు రూపాన్ని చెందుతూ ఉంటాయి. మూల ప్రకృతి అయితే ఉందో అది
అవిశేషం అంటే సామాన్యం. దాని చేత విశేష సామాన్య భూతాలు ఉత్పన్నమని చెప్పాము. వాటిలో సామాన్యం అనేది కూడా మనకు ప్రత్యక్షం అవుతూ ప్రత్యభిజ్ఞ కలుగుతుంది, దాన్ని ఖండించలేము. అందుకే నా తద అపలాపహ అని చెప్పి నేను చెప్పుకున్నాము. ఇంకోటి ప్రస్తావించాలంటే ప్రతిపక్షి నా అన్య నివృత్తి రూపత్వం భావ ప్రతీతేహి. లేదంటే ఈ తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో సామాన్యం అంటున్నా కదా, అవి నష్టం కావడమే, అవి అభివ్యక్తం కాకపోవడమే ఇవి విశేషము అని ప్రస్తావించడానికి ప్రయత్నం చేశానమాట. నా అన్య నివృత్తి రూపత్వం అంటే విశేషాలు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు అవి మన ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కదా, అలాగే సామాన్యం కూడా ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రత్యక్షం అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ వాటి యొక్క కనిపించకుండా అంటే అనభివ్యక్తి రూపంలో ఉండటమే ఇవి విశిష్టమైన స్వరూపం ఏదైతే ఉందో అదే ఇక్కడ మనం తన్మాత్ర రూపంలో స్వీకరించాలి అని సిద్ధాంతి ఇలా ప్రస్తావించినప్పుడు అది కూడా కాదు. స్థూలం సూక్ష్మీభూతం సామాన్యం. ఆ స్థూలమైన వస్తువు అనేది సూక్ష్మీభూతం కావడమే సామాన్యము ఉంటూ కూడా అది భావాత్మకత్వైన అవతిష్టత. భావాత్మక రూపంలో కనిపించకపోయినప్పటికీ కూడా దాని ఒక సత్తా అనేది ఉంటుంది, సూక్ష్మ రూపంలో సత్తా ఉంటుందని చెప్పి. ఎందుకంటే తస్య అనుపరిమాణత్వాద్, వాటి యొక్క అణువులను సూక్ష్మంగా ఉన్నాయి కాబట్టి అణు స్వరూపంలో ఉంది కాబట్టి భావాత్మక రూపంలో సత్తా ఉంటుంది అని నిన్న సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాడు. మొత్తానికి సామాన్యస్య అంటే సూక్ష్మంగా ఉండే పదార్థాలు అవి యథార్థంగా కనిపిస్తాయి, వాటి యొక్క ప్రత్యభిజ్ఞ వాటి యొక్క అనుభూతి కూడా కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అస్తు. ఇప్పుడు అదే క్రమంలో మళ్ళీ వాటికి సామాన్య విశేషాన్ని తీసుకొని ఇంకా సూక్ష్మంగా వేరే విచారం కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు సిద్ధాంతి. చూడండి అది ఏ రకంగా అంటే, చూడండి ఇక్కడ మనకు లాస్ట్ 97 సూత్రం వరకు చెప్పిన అన్య నివృత్తి రూపత్వం భావ ప్రతీతేహి. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకో రకంగా ప్రస్తావించండి. విశేషేషు కార్యేషు అంటే విశేష పదార్థాలు అంటే విశేషం అంటే చెప్పిన పంచభూతాలు విశేషం అంటే విశేషంగా మనకు అభివ్యక్తం అవుతున్నాయి కనిపిస్తున్న విశేషం చెప్పాం. విశేషేషు కార్యేషు పరస్పరం సామాన్యాభాసం. వీటికి పరస్పరం ఒకదానికోటివి సామాన్యంగా ఆభాసితం అవుతున్నాయన్నమాట, సామాన్యంగా కనిపిస్తున్నాయన్నమాట. ఏంటివి? సామాన్యాభాసం, రూప సామాన్యం, సాదృశ్యం. అంటే ఏవైతే మనకు సామాన్యంగా కనిపిస్తాయో రూపం సామాన్యంగా ఉన్నమాట కనిపిస్తున్నాయో వాటి రూప సాదృశ్యం సామాన్యం సాదృశ్యం, రూప సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు సామాన్యంగా ఉందన్నమాట. అంటే ఎట్లా సామాన్యం ఎలా అని చూసినా అంటే ఇప్పుడు బియ్యం గింజలు ఉన్నాయండి, ఆ బియ్యం గింజలు కూడా ధాన్యపు గింజలు కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఒక బియ్యం గింజలనే దాంట్లో ఆ స్వరూపంలో తేడా ఉంటుంది, కానీ దాని బియ్యం గింజ చెప్పు సామాన్యంగా అంటే ఈ సత్వం అంతా కూడా ఒక ధాన్యపు గింజ బియ్యం గింజ అంటాం. కానీ అది దాన్ని వండినప్పుడు అన్న రూపంలో మటుకు సామాన్యంగా సాదృశ్యం సమానంగా ఉంటుంది, కానీ దాని యొక్క రంగు రూపం ఆకారం చూస్తే భిన్న భిన్నంగా ఉంటుంది. తత్వం ధాన్యం ఒకటైనప్పటికీ కూడా దాని రంగు రూపము ఆకారం అనేది ప్రకారం అనేది భిన్న భిన్నంగా ఉంటుంది, కానీ సాదృశ్యమే, కానీ తత్వరూపంలో సాదృశ్యంగా ఉంటున్నాడు. అలాగే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాయి ఇక్కడ విశేష కార్యేషు పరస్పరం సామాన్యాభాసం. అంటే దాంట్లో ధాన్యత్వంలో అన్నత్వంలో రంగు రూపం భిన్నంగా ఉన్నప్పటికీ కూడా రూపం అనేది సాదృశ్యంగా ఉంది, రూపము సాదృశ్యంగా ఉందన్నమాట. అందుకే సామాన్యాభాసం రూప సామాన్యం సాదృశ్యం ఆ విషయంలో సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు. ఏ రకంగా అనేది చూడండి భాష్యంలో 95వ సూత్రము. నా తత్వాంతరం నా తత్వాంతరం నా తత్వాంతరం సాదృశ్యం ప్రత్యక్ష ఉపలబ్ధేహి. చూడండి 95వ సూత్రము పైన కనిపిస్తుంది స్లైడ్ మీద. నా తత్వాంతరం సాదృశ్యం అంటే సాదృశ్యం తత్వాంతరం కాదు, అంటే భిన్నమైనది కాదు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను, ధాన్యపు గింజలు ఏవైతే అన్నపు గింజలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రూపం సాదృశ్యంగా కనిపిస్తుంది, కానీ ఆ సాదృశ్యం కనిపిస్తుంది దానికంటే భిన్నమైన తత్వం ఏదైనా ఉందా?
రూపము సాధు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఆ రెండు భిన్న గింజ రంగు రూప ఆకారం భిన్నత్వం ఉందన్నమాట. ఒక ధాన్యపు గింజ ఒక రకంగా ఉంది, ఒక ధాన్యపు గింజ ఇంకో రకం ఉంది. అది ఉడికినప్పుడు అన్న రూపంలో చూసినప్పుడు దాని సామాన్య లక్షణం అనేది మనకు సామాన్యంగా సాదృశ్యంగా కనిపిస్తుంది. కానీ రంగు రూప ఆకారం భిన్నంగా ఉందన్నమాట. కానీ అట్లా భిన్నతత్వం ఏదైనా తత్వాంతరం ఏదైనా ఉందా అని పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు నా తత్వాంతరం సాదృశ్యం. ఈ సాదృశ్యం అనేది భిన్నమైనది కాదు, అది ఒకటే, తత్వం ఒకటే. అక్కడ రంగు రూప ఆకారం భిన్నమైనప్పటికీ కూడా అది తత్వాంతరం కాదు, నా తత్వాంతరం సాదృశ్యం. ఎందుకు? ప్రత్యక్ష ఉపలబ్ధి, ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది. అది అన్ని రూపంలో ప్రత్యక్షం కనిపిస్తుంది. రంగు రూపం అది ఆకారాన్ని బట్టి, గింజను బట్టి, ధాన్యం గింజను బట్టి భిన్నత్వం కనిపిస్తుంది, కానీ అది సాదృశ్యం, తత్వాంతరం కాదు. తత్వం అదే అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు ఒక సూత్రంలో. మళ్ళీ అదే విషయం ఇంకో రకం చెప్పాడు. ఇక్కడ 94, 90 సూత్రం ఒకేసారి ఒకే అర్థాన్ని బోధిస్తాయి కాబట్టి ఇక్కడ 95 సూత్రం కూడా ఇవ్వబడింది. చూడండి, నిజశక్తి అభివ్యక్తివా, లేదా వాటి యొక్క ధాన్యపు గింజ, బియ్యం గింజ ఏదంటున్నామో అది ఏదైతే మనకు అన్ని రూపంలో కనిపిస్తుంది ఉడికినప్పుడు, అది ఆ నిజశక్తి అభివ్యక్తి. అంటే ఆ ధాన్యపు గింజ ఉండే శక్తి అటువంటి అభివ్యక్తిని అటువంటిది అన్నమాట. అది అందుకే మనకు అలా కనిపిస్తుంది, సామాన్యంగా సాదృశ్యం సమానంగా కనిపిస్తుంది. అందుకే నిజశక్తి అభివ్యక్తివా. ఎందుకు? దాంట్లో శక్తి అనేది నిజశక్తి స్వాభావికంగా అలా ఉంది. ఎందుకంటే వైశిష్ట్యా తదుపలబ్ధి. ఎందుకంటే ఆ ధాన్యపు గింజ యొక్క వైశిష్ట్యం అటువంటి, దాని యొక్క శక్తి అటువంటిది అన్నమాట. రంగు రూపం భిన్న ఆకారం ప్రకారం చిన్న పెద్దగా ఉన్నప్పటికీ దాని యొక్క వైశిష్ట్యం బట్టి అభివ్యక్తి మనకు కనిపిస్తుంది, వైశిష్ట్యం కనిపిస్తుంది అని చెప్పి 95 అదే విషయాన్ని ఇంకొక ప్రస్తావించాడు. ఆ ధాన్య గింజ సాదృశ్యత ఎందుకు కనిపిస్తుందంటే అది నిజశక్తి అభివ్యక్తిని అలా ఉంది అని. దాని యొక్క ధాన్య గింజలో శక్తినిది నిజశక్తి స్వాభావికమైన శక్తి ఆ రకంగా ఉంది కాబట్టి, ఎందుకంటే వైశిష్ట్యం, దాని యొక్క వైశిష్ట్యం అటువంటిది అన్నమాట. అందుకే తదు ఉపలబ్ధి ఆ విధంగా మనకు సాదృశ్యం కనిపిస్తుంది అని సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి నిజశక్తిది అభివ్యక్తిది వాటి యొక్క నిజశక్తి లేదా వాటి యొక్క అభివ్యక్తి అంటే ప్రకాశ శక్తి. అంటే దాని ప్రకట అవస్థలో మనకి అయితే అభివ్యక్తం అవుతుందో, అది యథార్థంగా ప్రత్యక్షంగా దృష్టి గోచరం అవుతుందో, అది ఎందుకు అలా అవుతుందో వైశిష్ట్య, దాని యొక్క వైశిష్టం వారి యొక్క స్వాభావిక శక్తి అటువంటిది కాబట్టి తదు ఉపలబ్ధి, అది మనకు ఉపలబ్ధం అవుతుంది, అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది, సాదృశ్యంగా కనిపిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఈ 2 రకాల సూత్రాలతోటి మనకు ప్రస్తావించాడు. దీన్ని భాషను చూడండి. ముందుగా నా తత్వాంతరం సాదృశ్యం, ఎందుకంటే ప్రత్యక్ష ఉపలబ్ధేహి అని చెప్పి చెప్పారు. ఈ సూత్రాన్ని చూద్దాం మనం. సాదృశ్యం తత్వాంతరం నా, ఇది తత్వాంతరమైనది అంటే ఈ సాదృశ్యం ఏదో కనిపిస్తుంది, తత్వాంతరం కాదు. అంటే ఈ కనిపించే సమాంతం అనేది ఇది భిన్నతత్వం కాదు. సాదృశ్యం అనేది సమాంత అనేది తత్వాంతరం నా, అది వేరే తత్వం కాదు, అది కనిపించేదే అదే తత్వము. ఎందుకు? ప్రత్యక్ష ఉపలబ్ధి, ప్రత్యక్షం కనిపిస్తుంది కాబట్టి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ చెప్పాడు. చూడండి భాష్యము. విశేషేషు కార్యేషు, అంటే విశేషం అంటే ఏం చెప్పాను కదా, తన్మాత్ర శబ్ద స్పర్శ రూప రసగంధాల చేత సామాన్యం అంటే సామాన్యంగా కనిపిస్తుంది, విశేషం కనిపిస్తుంది. ఆ విశేషం సామాన్యం చిన్న ఉత్పన్నం, పంచభూత ఉత్పన్నమే, పృథివీ జల అగ్ని వాయు ఆకాశం ప్రత్యక్షం కనిపిస్తున్నాయి. అవి ఆ విశేషేషు అంటే పంచభూతాలు. విశేషేషు కార్యేషు, విశేష కార్యాలు ఏంటి? పృథివ్యాది, పృథివీ జల అగ్ని వాయు ఆకాశం. విశేషేషు కార్యేషు పృథివ్యాది ఏంటవి? పృథివ్యాదిషు. అలాగే ఈ పృథివీ నుండి ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, జడ పదార్థాలు ఏవైతే స్థూల పదార్థాలు మనకి కంటికి కనిపిస్తున్నాయో అవి పృథివ్యాదిషు లేదా పార్థివాదిషువా. పార్థివ పదార్థం అంటే ఈ పృథివీ ద్వారా ఏవైతే ద్రవ్యాలు పదార్థాలు ఉత్పన్నమయ్యాయి అవి. తన్మాత్రల చేత ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచభూతాల సహాయం పాంచభౌతిక శరీరం కావచ్చు, ఏదైనా ద్రవ్యాలు కావచ్చు, ఈ భూమి మీద ఏవైతే ద్రవ్యాలు ఉత్పన్నం అవుతున్నాయో, ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ పార్థివాదిషు. అంటే పృథివీ ద్వారా ఉత్పన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో పార్థివం అంటామాట. అది పాంచభౌతిక శరీరం వస్తుంది. సంసారంలో ఈ బ్రహ్మాండంలోని పదార్థాలు మొత్తం కూడా కనిపిస్తాయి. ఏవైతే ద్రవ్య రూపంలో ఉన్నాయో అవన్నీ కూడా పృథివీ సహాయం చేత ఉత్పన్నమయ్యాయి అన్నమాట. అందుకే పృథివ్యాదిషు లేదా పార్థివాదిషువా యత్ సామాన్యాభాసం సాదృశ్యం అస్తి. ఇవి ఏవైతే ఉత్పన్నమయ్యో అవన్నీ సామాన్య ఆభాసం, అంటే సామాన్యంగా అన్ని సాదృశ్యంగా ఉన్నాయి. అంటే పృథివీ ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు రంగు రూప ఆకారం భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి కాబట్టి ఉత్పన్నత దృష్టిలో ఇవన్నీ సామాన్యము. ఇప్పుడు మనకు శరీరం ఉత్పన్నమైందండి, కానీ ప్రతి ఒక్క శరీరం అనేది ప్రతి ఒక్కరికి భిన్న భిన్నంగా ఉంటుంది. ఒకే కుటుంబంలో కూడా భిన్న భిన్న తత్వాలు, భిన్న భిన్న రంగు రూపం ఆకారం ఉందన్నమాట. కానీ మనుష్యత్వ రూపంలో, పశుత్వ రూపంలో, సరీసృపాల రూపంలో, అంటే ఏవైతే
భిన్న భిన్న యోని రూపంలో మనకు కనిపిస్తున్నాయో, జాతి కనిపిస్తుందో అవన్నీ కూడా ఆ జాతిత్వ రూపంలో సామాన్యంగా ఉంది, సాదృశ్యంగా ఉందన్నమాట. అంటే రంగు రూపం ఆకారం అయినప్పటికీ కూడా వాటి సాదృశ్యం సమానంగా ఉంది. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక్కడ పార్థివ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, విశేషేషు కార్యేషు పృథివ్యాదిషు అంటే పార్థివాదిషు వా యత్ సామాన్యాభాసం తత్ సాదృశ్యం అస్తి. సామాన్యం కనిపించే తత్వం అనేది మనుషత్వం అనేది, పశుత్వం అనేది, జాతిత్వం అనేది సామాన్యం కనిపిస్తుంది అన్నమాట. సాదృశ్యం అస్తి. తత్ సాంఖ్య మతే తత్వాంతరం నాస్తి. అది సాంఖ్య సిద్ధాంతం ప్రకారం వేరే తత్వం కాదు. అంటే వైశేషిక దర్శనంలో దీన్ని వేరే తత్వాంతం అని చెప్పి పరిగణిస్తున్నానండి. ఏంటి వైశేషిక దర్శనంలో కపిల్ మహర్షి కనాద మహర్షి వైశేషిక దర్శనంలో మనం చెప్పే 6 పదార్థాలు మనం చెప్పుకున్న ముందే, షట్ పదార్థాలను యథార్థం తెలుసుకున్నప్పుడు నీకు ఆ ముక్తి కలుగుతుందని నియమం కాదని చెప్పి మనకు ఒక ప్రస్తావన వచ్చిందన్నమాట. అంటే వైశేషిక దర్శనం ఇక్కడ మనకు ఈ సాంఖ్య దర్శనంలో 20 తత్వాలు, ప్రకృతి మహాన్ మహతో అహంకార తన్మాత్రేభ్య ఉభయం ఇంద్రియం, ఇవి మనహ, ఇవన్నీ ఏవైతే 20 తత్వాలు ఉన్నాయో వాటిని యథార్థంగా తెలుసుకున్న ముక్తి కలుగుతుందని చెప్పాం. అలాగే వైశేషిక దర్శనంలో 6 పదార్థాలు అంటే ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ. ఇక సామాన్య, విశేష 2 పదార్థాలు ఉన్నాయి. అంటే ఈ మొత్తం 6 పదార్థాలను యథార్థంగా తెలుసుకుంటే మనకు మోక్షం కలుగుతుంది, యథార్థం తెలుస్తుంది అని మహర్షి కనాద యొక్క అభిప్రాయం అన్నమాట. అలాగే గౌతమ మహర్షి ఆయన 16 పదార్థాలు తెలుసుకుంటే ముక్తి కలుగుతుంది. యోగంలో యమ నియమాలను ఆచరిస్తే ముక్తి కలుగుతుంది. అట్లా ప్రతి సిద్ధాంతానికి, ప్రతి దర్శనకారులకు భిన్న భిన్న ఏ రకంగా అయితే వాళ్ళు సాక్షాత్కారం చేసుకునేదో, పరమాత్మ ముక్తి యొక్క సుఖాన్ని, ఆనందాన్ని పొందగలిగేదో భిన్న భిన్న ప్రకారాలు మనకు చూపించారు. కానీ లక్ష్యం అందరికి ఒకటే అనమాట. అస్తు. ఈ రకంగా ఈ సందర్భంలో ఏం చెప్పబడుతుందంటే, ఇది ఏవైతే మనకు తత్వాంతం సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా ఏ తత్వం భిన్న భిన్నంగా కనిపిస్తుందో, రంగు రూపంలో భిన్న భిన్నంగా కనిపిస్తుంది తత్వాంతం, వేరే తత్వం అని చెప్పి వైశేషికాలు చెప్తున్నారు. కానీ సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా వేరే తత్వం కాదు, రంగు రూపం భిన్నమైనంత మాత్రాన అది విషత్వం కాకుండా పోతుంది. ఇప్పుడు మనుషులే భిన్న భిన్న రకాలు అని చెప్పాం కదా మనం, అది ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకే కుటుంబంలో సమానమైన పోలికలు ఉండవు అన్నమాట. భిన్న భిన్న రంగు రూప ఆకారం కనిపిస్తుంది. కాబట్టి ఇదేవో తత్వాంతరం అని చెప్పాను, సామాన్యమే. మనుషత్వం అనేది సామాన్యంగా ఉంది, అది మనుషత్వ రూపంలో సమానత ఉంది, అది మనం గ్రహించాలి. అందుకే సాంఖ్య సిద్ధాంతం సదంగా తత్వాంతరం నాస్తి, వేరే తత్వం కాదు, వేరే భిన్న తత్వం కాదు. కాబట్టి నా తత్ సామాన్య నామ్నా తత్వాంతరం అన్యతే, నా తత్ సామాన్య నామ్న తత్వాంతరం అంటే సామాన్య రూపంగా తత్వాంతర రూపాన్ని పరిగణిస్తాం. ఇది ఈ మనిషి భిన్నమైన వాడు, ఈ మనిషి భిన్నమైన వ్యక్తి, అలాగా లౌకిక వ్యవహారం కోసం భిన్నత్వం చూపిస్తాం. కానీ వాస్తవం భిన్న తత్వం కాదు, అది భిన్న తత్వం కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఎందుకు అలాగంటే కుతః ప్రత్యక్షోపలబ్ధేహి, ఎందుకంటే ప్రత్యక్షంగా మనకు ప్రత్యక్షం కనిపిస్తున్నావాడ, ప్రత్యక్షంగా జ్ఞానం అవుతున్నవాడ. అందుకే కుతః అంటే ఎందుకంటే ప్రత్యక్షోపలబ్ధేహి, అది విషయాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ప్రత్యక్షం అంటే విశేషస్య కార్యస్య, అంటే విశేషంగా ఏదైతే కనిపిస్తుందో, ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుందో, విశేషం అంటే ఇక్కడ విశేషం కనిపించడం, అభివ్యక్తం కావడం, దృష్టి గోచరం కావడము, కంటికి యథార్థంగా కనిపించడం, దాన్ని విశేషంగా చెప్తున్నాం అంట. అదే ప్రత్యక్షం అంటే విశేషస్య కార్యస్య, ఏంటి విశేష కార్యం? పృథివ్యాధికస్య లేదా పార్థివాదికస్య, అంటే పృథివ్యాది పంచభూతాలు లేదా ఆ పంచభూతాల ద్వారా ఉత్పన్నమైన పదార్థం ఏవి? పార్థివాదికస్య వా రూప సామాన్యస్య ఉపలబ్ధి భవతి, రూప సామాన్యం ఉపలబ్ధి కనిపిస్తున్నాం అంట. అంటే ఈ పంచభూతాలు కావచ్చు, పృథివీ, అగ్ని, వాయువు కావచ్చు, వీటి ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు భూమి మీద ఏవైతే కనిపిస్తున్నాయో అవి కావచ్చు. ఇవన్నీ కూడా సామాన్యస్య ఉపలబ్ధి, సామాన్య ఉపలబ్ధి మనకు ప్రత్యక్షంగా అన్నిటి సమానంగా కల్పిస్తున్నామట. సామాన్యస్య ఉపలబ్ధి భవతి నా విశేషాత్ పృథక్ సత్తా, నా విశేషంగా పృథక్ సత్తా మనకు వేరే, ఇది సత్తా వేరే, దీని యొక్క సత్తా వేరే భిన్న భిన్నంగా అలా మనకు కనిపించడం లేదు. ఇప్పుడు చెప్తేదా ఒకే శరీరంలో భిన్న భిన్న ప్రకారాలు ఉన్నాయి అనంత మాత్రాన అదే పశుత్వ రూపంలో భిన్న, అంటే ప్రాణి రూపంలో సమానమైనప్పటికీ దాని రంగు రూప ఆకారంలో జాతి రూపంలో భిన్నత్వం ఉంది. అది మటుకు మనం సామాన్యంగా తీసుకోవాలి అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావిస్తున్నాడు. చూడండి, నా విశేషాత్ పృథక్ సత్తా అంటే విశేషంగా దాని పృథక్ అంటే వేరుగా సత్తా లేదు. ఎందుకు? తత్ సమాన కాచిత్ అంటే వేరే, అది నా విశేషాత్ పృథక్ సత్తా తత్ సమాన కాచిద్ అస్తి, దానికంటే భిన్నమైనది తత్వం అని చెప్పి ఏదైనా కొంచెం అతని విశేషం తత్వం అని చెప్పి అలాగే మనకు ఎక్కడ ఏం ఆనవాళ్ళు కనిపించడం లేదు, ఏదో లక్షణాలు కనిపించడం లేదు అన్నమాట. కాబట్టి అంత సామాన్యమే, సాదృశ్యమే అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి
పృథక్ సత్తా తత్ సమాన కాచిదస్తి, అంటే వేరే సత్తా అంటూ ఏమీ లేదు. ఎందుకు? ఏకేన విశేషేణ కార్యరూపేణ, ఏకేన అంటే విశేషేణ కార్యరూపేణ, సాదృశ్యో అన్యో విశేష కార్యరూపో అంటే రూప సామాన్యగత ప్రత్యక్షం ఉపలభ్యతే. అంటే ఇక్కడ ఏకేన విశేషేణ అంటే కార్యరూపేణ అంటే ఒకటే తత్వము కార్యరూపంలో భిన్న భిన్న రూపంలో సాదృశ్య రూపంలో అన్యో విశేష అంటే వేరే అన్య రూపము అన్య తత్వాంతరం అని చెప్పి అలా మనకు అన్యో విశేష అంటే కార్యరూప రూప సామాన్యగత, రూపం సామాన్య భిన్న భిన్నంగా ఉందని చెప్పి రూప సామాన్యగత ప్రత్యక్షం ఉపలభ్యతే. అక్కడ ప్రత్యక్షంగా అటువంటిది అన్యతత్వం మనకు ఏం ఉపలబ్ధం కావడం లేదు, అది యథార్థం కనిపించడం లేదు. ఎందుకు? నా విశేషాత్ కార్యరూపాత్ భిన్న పదార్థ, ఎందుకంటే ఆ విశేషమైనటువంటి పదార్థం ఏదైతే కనిపిస్తుందో దానికంటే భిన్నమైన పదార్థం భిన్నమైన తత్వాంతరం అంటూ ఏది లేదు, మనకు కనిపించదే. అది ఆకార ప్రకారాలు భిన్నంగా ఉన్నప్పటికీ తత్వాంతరం మటుకు కాదు. ఇప్పుడు ఒకే చూడండి, ఒక మిట్టికే భిన్న భిన్న రకాల బొమ్మలు రకరకాల వస్తువులు మనం తయారు చేస్తుంటాం. అంటే తత్వాంతరం అంటే రంగు రూపం అనే ఆకారం మారిందే కానీ దాంట్లో ఉండే తత్వం ఏంటండి? తత్వంలో మిట్టి యొక్క కణాలు అనేటివి అవే ఉంటాయి. కుండలు స్వర్ణత్వం ఉంది, స్వర్ణాన్ని రకరకాల కుండలు చేసుకుంటూ ఉంటాం, స్వర్ణంతో బంగారుతో రకరకాల ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ రంగు రూప ఆకారం మారుతుంది కానీ దాంట్లో తత్వం స్వర్ణత్వం అనేది అదే ఉంటుంది కదా. అలాగే తత్వం భిన్న, ఇప్పుడు ఆకార ప్రకారం మారింది అని చెప్పి భిన్న తత్వాంతరం అంటావా? అది తత్వాంతరం కాదు, అది మూల తత్వం అనేది అదే ఉంటుంది, భిన్న వస్తువు కాదు, భిన్న తత్వాంతరం కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి నా విశేషాత్ కార్యరూపాత్ భిన్న పదార్థం, ఆ విశేష కార్యరూపంతో భిన్నమైన పదార్థం కాదు. ఎందుకంటే దాని ఉదాహరణ చెప్తున్నాను. యథా సా స్థూలత్వ కఠోరత్వ జడత్వ రూపాదిమాన్, దాంట్లో స్థూలత్వం ఉంటుంది, కఠోరత్వం ఉంటుంది. స్థూలం అంటే బాగా విశాలంగా ఉంటుంది, స్థూలంగా ఉంటుంది. కఠోరత్వ గుణం ఉంటుంది, జడత్వ గుణం ఉంటుంది. జడత్వం అది ఏదైనా కర్త సాధించింది అది అభివ్యక్తం అవుతుంది. జడత్వ గుణం ఉంటుంది. ఇలాంటి రూపాదిమాన, ఆ జడత్వ రూపాన్ని కఠోరత్వ రూపంలో ఉండే పదార్థాన్ని మనం రూపమాన వస్తువుగా తయారు చేస్తాం. రూపాదిమాన ఆ వస్తువుని ఇప్పుడు చెప్పిన కుండనే భిన్న భిన్న రూప, కుండ అనేది మిట్టి రూపంలో ఉన్న దాని యొక్క రంగు రూపము ఆకారము కఠోర ఇవన్నీ ఏం కనిపించడం లేదన్నమాట. కానీ దాన్ని ఒక వస్తువు రూపంలో ఒక బొమ్మ రూపంలో ఒక ద్రవ్య రూపంలో తయారు చేసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఇవన్నీ కనిపిస్తాయి. రూపం కనిపిస్తుంది, దాంట్లో కఠోరత్వం కనిపిస్తుంది, దాంట్లో జడత్వం కనిపిస్తుంది, అన్ని కనిపిస్తాయి అన్నమాట. అది చెప్పి యథాసా స్థూలత్వ కఠోరత్వ జడత్వ రూపాదిమాన్ అంటే రూపమాన వస్తువు ఏ విధంగా కనిపిస్తుందో తథైవ అలాగే ద్వితీయో అపి విశేష పదార్థ, అదే ద్వితీయోపి విశేష పదార్థ అని నువ్వు అనుకుంటున్నామో అదే అలా తత్వాంతరం కాదు. తథైవ ద్వితీయ కూడా విశేష పదార్థం అలా ఉంటుంది. అలాగే భిన్న భిన్న పదార్థాలు అలాగే ఉంటాయి కానీ తత్వాంతరం కాదు, అదేగా తీసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఇలా ప్రస్తావించాడు. కాబట్టి అథవా దీన్ని ఇంకో దగ్గర చెప్పాడు. విశేషేషు కార్యేషు అంటే పృథివ్యాదిషు లేదా పార్థివాదిషు చ యత్ సామాన్యాభాసం అంటే సామాన్యం ఏదో కనిపిస్తుంది రూప, యత్ సామాన్య ఆభాసం ఏదో ప్రత్యక్షం అవుతుంది అంటే రూప సామాన్యం సాదృశ్యం అస్తి, ఏదో సాదృశ్యంగా ఉందో అది ఏంటంటే నిజశక్తి అభివ్యక్తి. అది వాటి యొక్క నిజశక్తి, ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క స్వాభావిక శక్తి అభివ్యక్తం అవుతుంది. కొత్త తత్వం ఏం ఉత్పన్నం కాదు. మనం ఇంతకు చెప్పుకున్నాం, లైట్ వేయగానే అక్కడ ఉండే పదార్థాలు ప్రకాశం వేయగానే అక్కడ పదార్థం అభివ్యక్తం అవుతాయి. అంటే ముందు నుంచి విద్యమానంగా ఉండే వస్తువే అభివ్యక్తం అవుతుంది. ఇక్కడ ముందుగా ఉండే తత్వమే అభివ్యక్తం అవుతుంది కానీ భిన్నతత్వం అక్కడ ఉత్పన్నం కాలేదు, భిన్నతత్వం అక్కడ రాలేదు అనమాట. కానీ నిజశక్తి అభివ్యక్తి అంటే తస్య విశేషస్య కార్యస్య పృథివ్యాదేహి అంటే పార్థివాదికస్యవ అంటే పృథివ్యాది పదార్థాలు కావచ్చు, పృథివీ జల అగ్ని వాయు ఆకాశం లేదా పార్థివాదికస్య ఆ పృథివీ ద్వారా పంచభూతాల ద్వారా ఏవైతే ద్రవ్యాలు ఉత్పన్నమయ్యాయో, స్థూల భూతాలు ఉత్పన్నమయ్యాయి, స్థూల పదార్థాలు ఉత్పన్నం అవి ఏవైనా కావచ్చు. తస్య విశేషస్య కార్యస్య పృథివ్యాదేహి పార్థివాదికస్య చ నిజశక్తి అభివ్యక్తే ఏవా సాహి తత్ స్వరూపేషు సాదృశ్య భావేన వర్తతే. కాబట్టి అక్కడ ఏదైతే మనకు సాదృశ్యం కనిపిస్తుందో వాటి అభివ్యక్తి నిజశక్తిని ద్వారా అవి అభివ్యక్తం అవుతుంది, సాదృశ్యం కనిపిస్తుంది. అంతేగాని భిన్న తత్వాంతరం అయితే కాదు. ఎందుకంటే ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము తత్వము అదే కానీ దాని రంగు రూప ఆకారాలు ప్రకారాలు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి నిజశక్తి అభివ్యక్తి ఏవ సాహి తత్ స్వరూపేషు సాదృశ్య భావేన వర్తతే. అదే దాని స్వాభావిక రూపంలో అభివ్యక్తి రూపంలో అది ఆ రకం కనిపిస్తుంది మనకు. కాబట్టి నిజశక్తి అభివ్యక్తి దేవ సాహి
తత్ స్వరూపేషు దాని యొక్క స్వరూపంలో సాదృశ్య భావంలో మనకు కనిపిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించారు. ఎందుకు దానికి ముఖ్య కారణం వైశిష్ట్య తదుపలబ్ధి, వాటి యొక్క విశిష్టత అటువంటిది, వాటి యొక్క వైశిష్టం అటువంటిది అన్నమాట. ఆ వైశిష్టం ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి, స్వాభావిక నైసర్గిక శక్తి ఉంది కాబట్టి అది అభివ్యక్తం అవుతుంది ఆ రూపంలో. చూడండి, విశిష్టం కార్యం ప్రతి తస్యాహ అభివ్యక్తే ఉపలబ్ధి భవతి. ఆ విశిష్టమైన కార్య ప్రతి అంటే నువ్వు ఏ వస్తువు ఏ రకంగా తయారు చేయాలనుకుంటావు ఆ రకంగా విశిష్టంగా తయారైనటువంటి శక్తి సామర్థ్యం అందులో ఉంది. ఇప్పుడు ఒకే మిట్టినే దాన్ని కుండు రూపంలో తయారు చేయాలనుకుంటాం, బొమ్మ రూపంలో తయారు చేయాలనుకుంటాం, ఇంకా రకరకాల ఆ మూర్తి రూపంలో తయారు చేయాలనుకుంటాం. అది ఆ యొక్క శక్తి, స్వాభావిక శక్తి అందులో ఆ మిట్టి తత్వంలో ఉంది, స్వాభావిక శక్తి ఉందన్నమాట. మనం ఏ విధంగా విశిష్టమైన తత్వం చేయాలనుకుంటా ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. అందుకే విశిష్టం కార్యం ప్రతి తస్యాహ అభివ్యక్తి, నువ్వు ఏ విధంగా విశిష్టమైన పదార్థం తయారు చేయాలనుకుంటున్నావో ఆ విశిష్టమైన అభివ్యక్తి స్వరూపం అది అభివ్యక్తం అవుతుంది. కాబట్టి తస్య అభివ్యక్తి ఉపలబ్ధి భవతి, వాటి అభివ్యక్తి ఉపలబ్ధం అవుతుంది. కాబట్టి అభివ్యక్తి భవతి ఇది హేతు, ఈ హేతు కారణంగా ఇది హేతు విశేషస్య కార్యస్య విశేషమైన కార్యవస్తు ఏదైతే ఉందో వాటికి నిజశక్తి అభివ్యక్తిరేవా, అది నిజశక్తి అభివ్యక్తి మాత్రమే సాదృశ్యంగా ఉంటుంది. నా తత్వాంతరము భిన్నతత్వం మాత్రం కాదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఓకేనా? అథవా అని చెప్పి 90 సూత్రానికి వ్యాఖ్యానం చేశాం. ముందు భిన్న పదార్థం కాని చెప్పి నా తత్వాంతరం సాదృశ్యం ప్రత్యక్షంగా ఉపలబ్ధం అవుతుందని చెప్పాడు. తర్వాత నిజశక్తి అభివ్యక్తి, అది వాటి యొక్క స్వాభావిక శక్తి, ఆ పదార్థం అయితే ఉందో స్వాభావికంగా అభివ్యక్తం అవుతుంది. దాంట్లో ఉండే స్వాభావిక శక్తి గుణం అటువంటిది. కాబట్టి అది భిన్న వస్తు రూపంలో పదార్థ రూపంలో మనకు అభివ్యక్తం అవుతుంది. కాబట్టి ఎందుకు దాని వైశిష్టం ఉంది కాబట్టి ఆ వైశిష్ట హేతు కారణంగానే మనకు నిజశక్తి ఉంది కాబట్టి ఆ రకంగా అభివ్యక్తం అవుతుంది. కానీ నా తత్వాంతరం, అది తత్వాంతరం కాదు, భిన్న పదార్థం కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. అస్తు, ఈ రకంగా చెప్పిన తర్వాత మళ్ళీ గతః సామాన్య విచారో, అది సామాన్య విచారం ఎలా అభివ్యక్తం అవుతుంది, సామాన్యం కూడా ఉంటుంది, కనిపించేదని కాదు, దానికి స్థూల వస్తువు కనిపిస్తుంది, సూక్ష్మభూతమైనటువంటి స్థూల వస్తువు కారణభూతమైనటువంటి పదార్థం తత్వం కూడా ఉంటుంది అని ప్రస్తావించుకున్నాం. అందుకే గతః సామాన్య విషయం చెప్పుకున్నామట. అత సంబంధ విషయ విచార ప్రవర్తన. ఇప్పుడు సంబంధం, వాటి మధ్య సంబంధం ఏంటి, వాటి మధ్య సంబంధం ఏంటి, ఆ సంబంధాన్ని విచారిస్తున్నారు. సంబంధ విషయ విచార ప్రవర్తితే, సంబంధ విషయం విచారం అది ప్రవర్తితం అవుతుంది. అందులో మొట్టమొదటి విచారం ఏంటి? తత్ర ప్రథమం సంజ్ఞా సంజి సంబంధ విషయ. ఇది సంజ్ఞ, ఇది సంజి, ఇది ధర్మము, ఇది ధర్మి, అలాగా ఇది నామము, ఇది శబ్దము, ఇది శబ్దం యొక్క అర్థం, అలాగా సంజ్ఞా సంజి విషయే విచార్యతే, విచార ప్రవర్తతే. విచారం ఇక్కడ సంజ్ఞా సంజి విషయంలో విచారించబడుతుంది అన్నమాట. ఇంతకు పైన సామాన్యం అంటే ఏమిటి, విశేషం అని చెప్పుకున్నాం. సామాన్యం అంటే తన్మాత్రలు, విశేషం అంటే ఆ తన్మాత్రల చేత ఉత్పన్నమైన పదార్థాలు అంటే పంచభూతాలు, మళ్ళీ లేదంటే ఆ పంచభూతాలతో ఉత్పన్నమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా స్పష్టంగా అభివ్యక్తం అవుతున్నాయి కాబట్టి అది విశేషం అవుతుంది, అవి పంచభూతాలు సామాన్యం అయిపోతాయి అన్నమాట. అలాగా ఏవైతే వైశిష్టం కనిపిస్తున్నా అవి విశేషంగా చెప్పుకుంటామట. సో ఆ విషయంలో సామాన్య విషయంలో విశేష విషయంలో మనం ప్రస్తావించుకున్నాం. అందుకే గతః సామాన్య విచార, అది నా సంబంధ విషయ విచార ఏంటంటే అందులో మొట్టమొదటి విచారం సంజ్ఞా సంజి విషయంలో విచారించబడుతుంది. ఏంటి చూడండి 96వ సూత్రము. నా సంజ్ఞా సంజి సంబంధో అపి. ఇక్కడ సంజ్ఞ అంటే వాచకము, సంజి అంటే వాచ్యము. సంజ్ఞ అంటే ఏంటి? పేరు, వాచక శబ్దం అంటే అభివ్యక్తం చేసేటువంటి వాచ్యం, దాని యొక్క శబ్దం అంటే వాచకము, దాని యొక్క ఆ శబ్దం అవుతుంది, ఆ శబ్దం యొక్క అర్థమే వాచ్యము. అలాగా సంజ్ఞ అంటే ఒక పేరు, పిండం యొక్క పేరు, దీనికి ఒక పేరు పెట్టాం, ఒక పిండానికి ఒక పేరు పెట్టామన్నమాట. ఆ పిండ విశేషం అయితే అది వాచ్యం అన్నమాట. అస్తు. సో నా సంజ్ఞా సంజి సంబంధోపి, సంజ్ఞా సంజి సంబంధం కూడా లేదంట. అదేంటో చూడండి. సంజి సంబంధం అపి నా, ఒకే పొదుపక్షి ఈ రెండింటి మధ్య సంజ్ఞా సంజి సంబంధం ఏమైనా ఉందా, ఆ సంబంధ విషయం కూడా కాదు అని చెప్పి ప్రస్తావిస్తున్నామట. అదేంటో చూడండి. అంటే తత్వాంతర కా అని చెప్పాము. అంటే తత్వాంతర కా కూడా సంజ్ఞా సంబంధం ఉందేమోనా అంటే ధర్మాధర్మి సంబంధం ఏ విధంగా ఉంటుందో అలాగే సంజ్ఞా సంజి సంబంధం ఏమైనా ఉందో, సంబంధం ఆ పరస్పరం ఉండొచ్చు కదా, నువ్వు అలా అనుకుంటున్నామో అది కూడా లేదు. అందుకే నా సంజ్ఞా సంజి సంబంధం అపి. చూడండి, తత్వాంతరమితి వర్తతే, ఇది అనువృత్తి అధ్యయనం చేసుకునే పై నుంచి, ఎందుకంటే ప్రసంగం అదే నడుస్తుంది కాబట్టి ఇది అనువృత్తిగా వస్తుంది. తత్వాంతరమితి వర్తతే. చూడండి,
సంధ్యా సంజి సంబంధోపి తత్వాంతరం నాస్తి. నువ్వు ఏమన్నా ఇది సంధ్య, ఇది దీని యొక్క సంధ్య అంటే ఒక నామవాచకము, ఆ నామవాచకం ఇది అర్థము అని చెప్పి నువ్వు అలా అనుకుంటున్నాము. సంధ్యా సంజి సంబంధం అపి తత్వాంతరం నాస్తి. ఇవన్నీ భిన్నతత్వం కాదు, అదే తత్వమే. ఇది భిన్నం. నువ్వు సంధ్యా సంజి సంబంధం పరస్పరం ఉందని చెప్పి దాన్ని వేరే తత్వంగా పరిగణిస్తావేమో, అది కూడా కాదు. సంధ్యా సంజి సంబంధం అపి తత్వాంతరం నాస్తి, వేరే తత్వం కాదు. అది సంధ్యా సంజి అంటే ఇక్కడ విడిది చెప్పాడు. సంధ్య అంటే వాచక, అంటే వాచక శబ్దం. ఇప్పుడు ఒక వస్తువు ఒక పేరు పెట్టామండి, వాచకం, దీని ఇది పలాని పేరు అంటాము. అందుకే సంధ్య అంటే వాచక, వాచించేది, బోధించేది అన్నమాట. అంటే ధ్వన్యాత్మకత్వేన, ధ్వని రూపంలో ఈ వస్తువుకి పేరు పెట్టాం, అది ధ్వన్యాత్మకంగా మనం పిలుస్తున్నామట. ఇప్పుడు అముక వ్యక్తికి ఒక పేరు పెట్టామన్నమాట, ఆ పేరుతో పిలుస్తామట, అని అభివ్యక్తపరుస్తామట ధ్వన్యాత్మకంగా. అందుకే సంధ్య అంటే వాచకము, అంటే వాచించేది, అంటే ధ్వన్యాత్మకత్వేన, ధ్వని రూపంలో వాచించేది. సంధ్య అంటే ఆ ధ్వన్యాత్మక రూపంలో ఏదో ఉచ్చరించామో ఆ ఉచ్చరించిన వస్తువు, పదార్థం, మెటీరియల్ ఏదైతే ఉందో దానికి. ఇప్పుడు పిండ, ఒక వ్యక్తికి దేవదత్త అని పేరు పెట్టాము, ఆ దేవదత్త అని వాచకం, సంధ్యావాచకం, నామవాచకం. దానికి ఆ పిండ విశేషం అనేది వాచ్యము, పిండ విశేషము అది వాచ్యం అన్నమాట. అలాగా ఇక్కడ సంధ్యావాచక అంటే ధ్వన్యాత్మకత్వేన, ధ్వని రూపంలో మనం అభివ్యక్తపరిచాము. సంధ్య అంటే వాచ్య, అంటే వస్తువాత్మకత్వేన భవతి, వస్తు రూపం అంట. ఆ వస్తువుకు ఏదైతే వస్తువు ఉందో, పదార్థం ఉందో, ఆ పదార్థం వాచ్యం అంటాం. ఆ వస్తువుకు, ఆ పదార్థం ఏదైతే పేరు పెట్టామో దాన్ని వాచకం అంటాం. దీన్ని సంధ్యా సంధ్య అని చెప్తాం. వాచకనే సంధ్యా సంధ్య చెప్పుకోవచ్చు అనమాట. సో అదే ఇక్కడ సంధ్యా వాచకో ధ్వన్యాత్మకత్వేన, సంజి వాచ్య అంటే దాని యొక్క అర్థం వస్తువాత్మకత్వేన భవతి, వస్తు రూపంలో, వస్తు యొక్క స్వరూపంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి తాభ్యాం, అదుటి మధ్య ఏంటి, వాచ్య వాచక భావ, వాచ్యము వాచకం అవుతుంది, వాచకము ఆ శబ్దము, వాచ్యం వాటి యొక్క అర్థము. వాచకం అంటే ఆ వస్తువు, ఆ వస్తువు పేరు, వాచ్యం అంటే ఆ వస్తువు మూల పదార్థం అయితే ఉందో అది. సో అదుటి మధ్య తాభ్యాం వాచ్య వాచకాభ్యాం భిన్న ఉపలబ్ధ సత్తాకో నా సంధ్యా సంజి సంబంధం అస్తి. కాబట్టి ఈ వాచ్య వాచక సంబంధం కంటే భిన్నమైంది, భిన్న తత్వాంతరం ఏదైనా ఒకటి ఏదైనా ఉందని అనుకుంటావా అంటే అది కూడా కాదు. తాభ్యాం వాచ్య వాచకాభ్యాం భిన్న, వాదుడి కంటే భిన్నమైంది. ఉపలబ్ధ సత్తా, ఏదో ఉపలబ్ధ సత్తా అనేది నీకు కనిపిస్తుంది అంటున్నావా, అది కూడా కాదు. నా సంధ్యా సంజి సంబంధం అస్తి, అక్కడ సంధ్యా సంజి సంబంధం లేదు, అంటే వాచ్య వాచక సంబంధము లేదు అక్కడ కూడా. కింటు మరి ఏంటి మన వాటి మధ్య అంటే తయో సంధ్యా సంజినోదు ఏవ వర్తమాన సంధ్యా సంజినో ఏవ అంతర్వర్తమాన అర్థశక్తిరేవ సంబంధో అస్తి. వాటి మధ్య సంధ్యా సంజినో ఏవ అంటే అంతర్వర్తమాన అర్థం, అంటే వాటిలో వర్తమాన అర్థమే, అంటే వాటి యొక్క అభివ్యక్తమే వర్తమానం. అర్థశక్తి, వర్తమానంగా అంటే ఆ శబ్దంలో దానికి అర్థశక్తి, శబ్దం ఉందంటే అర్థం ఉంటుంది, అర్థం ఉందంటే దాని ఒక శబ్దం కూడా ఉంటుంది. అది స్వాభావిక శబ్దార్థ సంబంధం నిత్యం అన్నమాట. ఆ శబ్దము, ఆ శబ్దం యొక్క అర్థం నిత్యం. ఆ వస్తువు ఉందంటే ఆ వస్తువుకు ఒక పేరు పెట్టడం నిత్యం అన్నమాట. వాటి మధ్య వాచ్య వాచక సంబంధం, సంధ్యా సంబంధి అనేది నిత్యం అన్నమాట, అది భిన్న తత్వం కాదు. అందుకే చెప్తున్నా ఇక్కడ వాటి మధ్య వర్తమాన అర్థశక్తి, వాటిలో ఉండే వర్తమాన అంతర్శక్తి అన్నమాట. అంతర్శక్తి అంటే అర్థశక్తి ఏవ సంబంధం అస్తి నాహి తాభ్యాం పృథక్ స్వరూపవాన్. అవి రెండు పృథక్ అంటే వేరు వేరు సత్తా కాదు. వాటిలో అర్థశక్తి, చెప్పిన శబ్దం ఉందంటే ఖచ్చితంగా దాని యొక్క అర్థం అనివార్యంగా ఉంటుంది, దాన్ని వేరు చేయడం అంట. శబ్దంతో పాటు అర్థమే ఉంటుంది, అర్థం ఉంది శబ్దం కూడా ఉంటుంది, దాన్ని వేరు చేసి విడివిడిగా చూపలేం, విడివిడిగా సత్తా అని చెప్పలేం. ఇది శబ్దము, ఇది దీని యొక్క అర్థము, ఇది ఇంటి మధ్య సంబంధమే, ఇది మూఢతత్వము అని చెప్పని కాదు. శబ్దమే అర్థం, అర్థమే శబ్దం అంట. శబ్దార్థ సంబంధం అని నిత్యం. అలాగే వాచ్య శబ్దం నిత్యం. ఇది పిండం, ఈ వస్తువుకు ఈ పేరు పెట్టాం వాచకము, ఆ వాచ్యము ఈ వస్తువు, ఈ పదార్థము. కాబట్టి వస్తువు అంటే దాని వాచకం ఉంటుంది, వాచకం ఉందంటే దాని వస్తువు ఏదో పదార్థం ఉంటుంది. వాచకం అంటే ఆ వస్తువుకి, ఆ పదార్థానికి, ఆ ద్రవ్యానికి నామకరణం చేస్తాం అన్నమాట. కాబట్టి ఇది వేరే తత్వాంతరం కాదు అని చెప్పి సిద్ధాంతి. ఆ రకంగా నువ్వు అలా ఆలోచిస్తావేమో, సంధ్యా సంజి సంబంధం ఉంది, తత్వాంతరం కాదు, బాగానే ఉంది. వాచ్య సంబంధం ఉందో, సంధ్యా సంజి సంబంధం ఉందేమో, అది కూడా కాదు. కాబట్టి నాహి తాభ్యాం పృథక్ స్వరూపవాన్, వాటి పృథక్ సత్తా అంటూ పృథక్ అస్తిత్వం అంటూ ఏం లేదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ఖండించాడు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ 97వ సూత్రంలో పునశ్చ ఏతా
సంబంధస్యాపి పునశ్చ ఇప్పుడు పని చెప్పిన విధంగా పునశ్చ ఏతాదృశ సంబంధస్యాపి ఇలాంటి సంబంధం ఉన్నప్పుడు కూడా నా దానికి 90 వస్తుంది చూడండి. నా సంబంధ నిత్యత ఉభయ అనిత్యత్వ. సో ఈ విధంగా సంబంధం నిత్యం అని చెప్తున్నావు కదా, శబ్ద సంబంధం నిత్యం కానీ నిత్యంగా ఎల్లప్పుడూ ఉంటాయా? ఆ సంబంధం నిత్యంగా ఉండదు, కొంతవరకే ఉంటుంది. నా సంబంధ నిత్యత ఉభయ అనిత్యత్వ. సంబంధ నిత్యత నా శబ్దం ముందు చెప్పుకున్నాం ఇక్కడ. నా సంబంధ నిత్యత ఎందుకు? ఉభయ అనిత్యత్వ, రెండు కూడా అనిత్యమేటివే, రెండు శాశ్వతంగా ఉండవు. ఎంతవరకు అయితే ఆ వస్తువు ఆ పదార్థం ఉంటుందో ఆ వస్తువు ఉన్నంతసేపు దాని వాచకం ఉంటుంది, ఆ వాచ్యమైన సత్తా ఉందన్నమాట. పదార్థం ఒక పేరు పెట్టాము, పదార్థం ఉన్నంతసేపు ఆ పేరు ఉంటుంది. ఆ పదార్థం నష్టంగానే అది నష్టం అయిపోతుంది. ఈ సృష్టి అవుతాయి. ఈ సృష్టి ఎప్పుడైతే ప్రళయంలో నష్టం అయిపోతుందో దీని యొక్క సత్వం నష్టం అయిపోతుంది. అంటే ఆ వస్తువు పదార్థం ఆ ద్రవ్యంతో పాటు ఆ వాచకత్వం నశించిపోతుంది. కాబట్టి ఇక్కడ పునశ్చ ఏతాదృశ సంబంధస్యాపి, ఆ సంబంధ విషయంలో నిత్యంగా ఉంటాయంటే అది నిత్యం కూడా ఉండవు. ఇప్పుడు సంబంధం శబ్దాల సంబంధం నిత్యం అంటే ఎప్పటి వరకైతే ఉంటుందో జ్ఞానము ఈ శరీరం ఉంటుందో అంతవరకు వాటి యొక్క సంబంధం నిత్యంగా ఉంటుంది అన్నమాట. జ్ఞాన దృష్టిలో సంబంధం నిత్యంగా ఉంటుంది. శబ్దం ఉచ్చరించాము, ధ్వన్యాత్మక శబ్దం ఉచ్చరించాము, కానీ ధ్వన్యాత్మక శబ్దము అది ఉచ్చరించే వెంటనే నష్టం అయిపోయింది. కానీ దాని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది మనం ఉన్నంతసేపు ఆ జ్ఞానం మన నిత్యంగా ఉంటుంది. అంతేగాని ఆ శబ్దం ఏదైతే ఉచ్చరిస్తున్నానో ఆ శబ్దం అలాగే స్థిరంగా ఉండదు అన్నమాట. కానీ ఎక్కడ జ్ఞాన రూపంలో స్థిరంగా ఉంటుంది, బుద్ధి రూపంలో స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయం చెప్పాడు ఇక్కడ. నా సంబంధ నిత్యత ఎందుకు? ఉభయ అనిత్యత్వ, ఇవి కూడా నిత్యం శాశ్వతంగా ఉండవు. చూడండి, సంబంధ నిత్యత సంబంధ నిత్యం కూడా కాదు. ఎందుకు? ఉభయ అనిత్యత్వ. భాషను చూడండి. ఏతాదృశస్య వాచ్య వాచకయో మధ్యే, వాచ్య వాచక మధ్యలో, వాచ్య వాచకయో మధ్యే వర్తమానస్యాపి సంబంధస్య నిత్యత నాస్తి. ఆ వర్తమానంగా ఉన్నటువంటి సంబంధం అయితే పడిందో నిత్యంగా ఉండవు, ఎల్లప్పుడు శాశ్వతంగా ఉండవు. ఎందుకు? తయో ఉభయోరు వాచ్య వాచకయో అనిత్యత్వ. ఆ వాచ్యమో వాస్తవం. ఒక వస్తువు ఉత్పన్నమైందండి, ఉత్పన్నమైతే ఖచ్చితంగా ఒక పేరు పెట్టాం. ఉత్పన్నమైన వస్తువు కుండ, ఘటహ అని చెప్పి కుండ తయారు చేసాం మిట్టి ద్వారా, ఘటహ అని పేరు పెట్టాం. ఆ ఘటహ ఉన్నంతసేపు దాన్ని ఘటహ అని చెప్పి పిలుస్తామట. లేకపోతే కుండ, ఆ ఘటహ అంటే కుండ అనేది ఎప్పుడు నష్టమైపోతుందో దానికి కుండ అనేది వాచకత్వం అనేది కూడా నష్టం అయిపోతుంది. దాని కుండ అనమాట. అది స్వరూపంలో కనిపించేంత వరకు దాన్ని కుండగా చెప్తాం అన్నమాట. అలాగే ఎప్పుడు దాని యొక్క స్వరూపం నష్టం అయిపోయిందో దాని వాచకత్వం కూడా నష్టం అయిపోతుంది, నిత్యంగా ఉండదు. వాటి మధ్య ఆ వస్తువు ఆ వాచ్యవాచక సంబంధం నిత్యంగా ఉండదు. అది చెప్పాడు. ఏతాదృశస్య వాచ్యవాచక మధ్యన వర్తమానస్యాపి సంబంధం, ఏదైతే వర్తమాన సంబంధం ఉందో ఆ కొండ, ఆ వస్తువు, ఆ పదార్థం నుంచి దాని యొక్క వాచకం కూడా ఉంటుంది. అది ఎప్పటి వరకు అయితే ఉంటుంది అప్పటి వరకు వాచకం కూడా ఉంటుంది అన్నమాట. వర్తమానస్యాపి సంబంధస్య నిత్యత నాస్తి, నిత్యంగా శాశ్వతంగా ఉండవు. ఎందుకు? తయోదు ఉభయోదు వాచ్య వాచకయోదు అనిత్యత్వ, వాటి మధ్య వాచ్య వాచకం అనేది అనిత్యం కాబట్టి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఎందుకంటే యతో వాచ్య వాచకం నిత్యం నాస్త, ఈ వాచ్య వాచకం నిత్యంగా శాశ్వతంగా ఉండవు కాబట్టి. ఏవైతే ఉత్పన్నమయ్యాయో ఆ వస్తువు, ఆ పదార్థం నుంచి దాని యొక్క సత్తా ఉంటుంది, లేదంటే అది కూడా దాంతో పాటు అంతర్భూతం అయిపోతుంది, నష్టం అయిపోతుంది, దాని యొక్క అస్తిత్వం ఉండదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. కాబట్టి విశేషస్య కార్యస్య అంటే వాచ్యస్య నిత్యత్వం అతః తద్ వాచకస్యాపి నా నిత్యత్వం. క్యో? పునః తయోర్ మధ్య వర్తమానస్య సంబంధస్యాపి నా నిత్యత్వం. వాటి మధ్య సంబంధం కూడా నిత్యం కాదు. ఆ సంబంధం నిత్యం కూడా అనుకుంటున్నామో అది కూడా నిత్యం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించండి. చూడండి, ఇక్కడ 97 చూడండి, లాస్ట్ లో విశేషస్య కవి యతో, ఎందుకంటే వాచ్యవాచకో నిత్యం నాస్త, నిత్యం కాదు. ఎందుకు? విశేషస్య కార్యస్య పైన చూడండి, విశేషస్య కార్యస్య అంటే వాచ్యస్య నా నిత్యత్వం, నిత్యత్వం కాదు. అతః తద్ వాచకస్యాపి నా నిత్యత్వం.
ఇప్పుడు వస్తువే నిత్యం కానప్పుడు దాని యొక్క వాచకం నిత్యం ఎందుకు ఉంటుంది? చెప్పిన వస్తువు పదార్థం ఉన్నంతసేపు దాని యొక్క పేరు ఉంటుందన్నమాట. ఆ వస్తువు పదార్థం నష్టం కానీ దాని పేరు నష్టం అయిపోతుంది. దేవదత్త ఉన్నంతసేపు ఆ దేవతని చెప్పి పేరుతో ఉచ్చరిస్తాం, వాచక నామవాచకంతో సంబోధిస్తాం. ఎప్పుడు ఆ దేవతడు నష్టం అయిపోయిననుకోండి, పాంచభౌతిక శరీరం వదిలేసానుకోండి, ఆ పేరుతో పాటు ఆ పిండంతో పాటు ఆ పేరు నష్టం అయిపోతుంది. అది అల్లాపి ఉండదు అన్నమాట. అది వాటి యొక్క వాచక సంబంధానికి, పిండానికి, ఆ వస్తువుకి, ఆ పదార్థానికి ఆ వాచకత్వం నిత్య సంబంధం ఉండదు అన్నమాట. అందుకే అది ఎప్పుడైతే వాచ్యం ఉంటుందో, అర్థం ఉంటుందో, శబ్దం పిండం ఉంటుందో అంతవరకే దాని వాచకం ఉంటుంది. ఎప్పుడైతే ఆ వస్తువు, ఆ పదార్థం, వ్యక్తి నష్టమైపోతేనే దాని వాచకత్వం నష్టమైపోతుంది. అందుకే నా నిత్యత్వం అత తదు వాచకస్యాపి నా నిత్యత్వం, దాని ఒక్క వాచకుండా నిత్యం కాదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించారు. ఎందుకు? పునః తయోర్ మధ్య వర్తమానస్య సంబంధస్యాపి నా నిత్యత్వం, వాటి మధ్య ఉండే సంబంధం నిత్యం కాదు. ఎందుకంటే అది ఎంతవరకు యావత్ ద్రవ్య భావి, ఎంతో ద్రవ్యం ఉంటుందని వాచకం ఉంటుంది. ఆ ద్రవ్యం నష్టంగానే దాని వాచకత్వం నష్టం అయిపోతుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకం ప్రస్తావించాడు. అంటే నువ్వేమన్నా సంధ్యా సంధి సంబంధమైన ద్వారా దానికి తత్వాంతం అంటున్నావా? అది కూడా కాదు. అయితే సంబంధం నిత్యంగా ఉంటుందా? ఆ సంబంధం కూడా నిత్యంగా ఉండదు. ఏంటి నిశక్తి అభివ్యక్తిని చెప్పేసామాట. ఈ రకంగా ప్రస్తావించుకుని వస్తున్నామాట. కానీ అలా ప్రస్తావిస్తూనే ఇంకో సూత్రం ఏం చెప్పాడంటే అత నైసర్గిక సంబంధ విషయం, స్వాభావిక సంబంధ విషయంలో కూడా ప్రస్తావిస్తున్నాడు. స్వాభావిక సంబంధం ఏంటి అదేంటో ఇది సూత్రం చూడండి. సో సంబంధం కూడా అంటే వస్తువు ఒక పదార్థము, దాని యొక్క పదార్థం యొక్క నామకరణం ఏదైతే ఉందో ఆ రెండు మధ్య సంబంధం నిత్యం కాదు. ఎందుకు? రెండు ఉత్పన్నమయ్యాయి కాబట్టి ఉభయ అనిత్యత్వాలు. ఆ వస్తువు యావత్ ద్రవ్య భాగం ఉంటుంది, తర్వాత నష్టం అయిపోతుందని చెప్పి చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత అయితే వాటి యొక్క స్వాభావిక శక్తి ముందు చెప్పాం, ఏ శక్తి అభివ్యక్తి, వాటి యొక్క స్వాభావిక శక్తి అనేది అభివ్యక్తం అవుతుందని చెప్పాం కదా. ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు చూడండి. అత నైసర్గిక సంబంధ విషయే, అంటే స్వాభావిక సంబంధ విషయంలో అది స్వాభావిక శక్తి ఉండు, స్వాభావిక శక్తి కూడా అభివ్యక్తం అవుతుంది చెప్పావు కదా. ఆ విషయంలో మళ్ళీ సిద్ధాంతి ఇంకో రకం ప్రస్తావన చేస్తున్నాడు చూడండి. నా అజహ, నా అజహ అంటే అజహ అంటే ఉత్పన్నం కానిది. అజహ నా ఉత్పన్నం కాదు, ఇది ఉత్పన్నమైంది అని కాదు. ఇక్కడ నా అజహ అంటే సంబంధం. ఇది అజహ అని చెప్పి ఇది పాఠ భేదం ఉందండి, భిన్న భిన్న పాఠం, అందుకే నా అజహ దాన్ని చెప్పాడు. సంబంధం అంటే ధర్మీ గ్రాహక ప్రమాణాభాదాత్, అంటే ధర్మీ రూపంలో ఇది ఉత్పన్నం కాదు. దాని యొక్క ధర్మి కూడా శాశ్వతంగా ఉండమాట. అందుకే ధర్మీ గ్రాహక ప్రమాణ ప్రభా అంటే ధర్మి పదార్థం వస్తువు అయితే ఉందో వాడి యొక్క సత్తా ఉండేది దాని గ్రాహక ప్రమాణం బాధ, అంటే దాన్ని గ్రహించిన వస్తువు యొక్క పదార్థం యొక్క ప్రామాణికత ఉండేది, దాని యొక్క ప్రత్యక్షంగా ఉపలబ్ధం కావడం లేదు. ధర్మీ గ్రాహక అంటే ధర్మిని గ్రహించేటువంటి గ్రాహక ప్రమాణ బాధ అనేది కలుగుతుంది కాబట్టి ధర్మీ గ్రాహక ప్రమాణ బాధ, ప్రమాణ అనేది మనకు ప్రత్యక్షంగా బాధ కలుగుతుంది కాబట్టి ఇది ఈ సంబంధం కూడా నిత్యం కాదు. నా అజహ ఉత్పన్నం కాని వస్తువు అయితే ఉందో అది శాశ్వతంగా ఉండదు అని చెప్పడం విషయాన్ని ఇక్కడ ఇంకో రకం ప్రస్తావించచ్చు. చూడండి. నా అజహ, నా అజహ అంటే ఉత్పన్నం కాదు, జహ అంటే ఉత్పన్నం కాదు. నా అజహ అజహ, అజహ నా ఉత్పన్నం కాదు కాబట్టి ఇది లేదని చెప్పి అట్లని కాదు. సంబంధం అంటే ధర్మీ గ్రాహక ప్రమాణ, ఆ ధర్మి యొక్క గ్రహించేటువంటి శక్తి సామర్థ్యం అయితే ఉందో ఆ ప్రమాణానికి బాధ కలుగుతుంది. అది ఏంటో భాషను చూడండి. అజహ సంబంధ నా ఆజహ, నా అజహ నా జహ అజహ. ఓకేనా? ఇక్కడ నైతత్పురుష సమాసంగా ఇక్కడ అజహలోనే మళ్ళీ నై చేసామట. అజహ నా అంటే ఉత్పత్తి స్థితి కాదు అని అలా కాదు, అదేంటో చూద్దాం. ఆజహ సంబంధ నా ఏంటి? అజయోహు అంటే అజయోహు అంటే ఉత్పన్నం కానిది. ఏ ఉత్పన్న రెండు ఉత్పన్న కాని చెప్పాం. అజహ అంటే ఉత్పన్నం కానిది. ఏంటి ఉత్పన్నం కానిది? వస్తువులు ఏంటి? పదార్థాలు ఏంటివి మనం చెప్పుకున్నాం. ఉత్పన్న కానిటువంటి పదార్థాలు 3 తత్వాలు ఉన్నాయి. 3 తత్వాల అనాది పదార్థాలు అంటే ప్రకృతి, జడ ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ. ఈ 3 పదార్థాలు అనాది పదార్థములు. వీటి ఎప్పుడు ఉత్పన్నం కాలేదు, సంయోగం చేత ఉత్పన్నం కాలేదు. వీటికి సంయోగ వియోగం అంటూ ఏదో ఉండేవాడి. నిత్య పదార్థాలు అనాది పదార్థాలు అనమాట. ఇక్కడ అజయోహు ద్వివచనం ఇవ్వబడింది కాబట్టి అజయోహు అంటే ఉత్పన్నం కాదు. ఏంటి ఉత్పన్నం కాలేదు? ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ చూడండి. అజయోహు అంటే ప్రకృతి పురుషయోరు వర్తమాన. ఈ ప్రకృతి, జడ ప్రకృతి, మూల ప్రకృతి అయితే ఉందో అది పురుషుడు అంటే జీవాత్మ ప్రసంగాన్ని బట్టి, ఏ పరమాత్మ సందర్భాన్ని అది తీసుకోవచ్చు. ఇక్కడ ప్రకృతి పురుషయోరు వర్తమాన సంబంధ ఖలు అజో నైసర్గిక స్వాభావిక. అజో అంటే
నైసర్గిక అంటే దాన్ని ఓపెన్ చేసే స్వాభావిక సంబంధ నా సాంఖ్య సిద్ధాంతే స్వీకరితే. వీటికి స్వాభావిక సంబంధం ఉందని చెప్పి సాంఖ్య సిద్ధాంతం స్వీకరించదు, అది స్వీకరించబడదు కూడా. కాబట్టి అజయో అంటే ప్రకృతి పురుషయో వర్తమానా సంబంధ, ఈ ప్రకృతికి జీవాత్మకి సంబంధం ఉంది, పరస్పరం సంబంధం ఉంది. ఏ సంబంధం? ఖలు అజహ అంటే ఉత్పన్నం కానటువంటి స్థితి సంబంధం, అంటే నైసర్గిక అంటే స్వాభావిక సంబంధం నా సాంఖ్య సిద్ధాంతే స్వీకరితే, సాంఖ్య సిద్ధాంతం ప్రకారం స్వీకరించబడదు. పరస్పరం సంబంధం ఇది, అది స్వీకరించబడదు. ఎందుకు? ఎందుకంటే ధర్మీ గ్రాహక ప్రమాణ భారత్, వాటి ధర్మిని గ్రహించేటువంటి ప్రమాణం ఏదైనా ఉందంటే అది మనకు ప్రత్యక్షం కనిపించడం, దానికి బాధ కలుగుతుంది. ప్రత్యక్షం కనిపించడం లేదన్నమాట. ఆ ధర్మి ఆ తత్వాన్ని గ్రహించేటువంటి ఏదైనా ప్రత్యక్షత ఉందా, ప్రత్యక్ష ప్రమాణం ఉందంటే ఆ ప్రత్యక్ష బాధ, ప్రత్యక్షంగా మనకు బాధ కలుగుతుంది కాబట్టి, ప్రమాణానికి బాధ కలుగుతుంది కాబట్టి ఈ హేతు చేత వాటి మధ్య సంబంధం అనేది సాంఖ్య సిద్ధాంతం ప్రకారం స్వీకరించబడదు. నా స్వీక్రియతే. ఏంటిది సంబంధం? అంటే ధర్మ. సంబంధో ధర్మ అంటే సంబంధో ధర్మం అస్య అస్థితి సాధర్మి. అంటే ఈ ధర్మానికి ఈ ధర్మం ఉంది, దీనికి ఇది సంబంధం అంటే ఇక్కడ సంబంధం ఎప్పుడు ధర్మం అంటాం. సంబంధం అంటే ధర్మ, అంటే సంబంధం అంటే ధర్మ అని చెప్పా. సంబంధం ధర్మ, ధర్మం అస్య అస్థితి, ధర్మం ఇతనికి ఉందని ధర్మి అంటాం. ధర్మం దీనిలో ఉంది, ఇందులో ఉంది అనే అర్థంలో దాన్ని ధర్మిగా పరిగణిస్తాం. అది ఇప్పుడు సంబంధం అంటే ధర్మో అస్య అస్తి ఇది సా ధర్మి అంటే సంబంధ ధర్మి. తౌ ధర్మిణౌ, తౌ ఇక్కడ దీర్ఘం పడింది, దీర్ఘం తీసేయండి. తౌ ధర్మిణౌ తయోహ అజయోర్ ధర్మిణోహో అంటే అజయోహ అంటే ఉత్పన్న కానిటువంటి ధర్మి ఏంటి? ఇక్కడ ప్రకృతి, మూల ప్రకృతి కాబట్టి ధర్మి కింద చెప్పుకున్నాడు. అవి ఏదాంతో ఉత్పన్నం కాలేదు. తయోహో అజయోహో అంటే అదొండేటివి అజయోహో అంటే ఉత్పన్నం కాలేదు. అటువంటి ధర్మిణోహో, అటువంటి ధర్మి అనేటువంటి ప్రకృతి పురుషయోరు అంటే ప్రకృతి, మూల ప్రకృతి జీవాత్మ, పురుషయోరు ధర్మిణోహో, ఈ రెండు ధర్మిగా భావించారు కాబట్టి పురుషయో ధర్మిణోహో గ్రాహక ప్రమాణస్య బాధనాత్ అంటే ఇవి మనకు ప్రత్యక్షం అవుతాయని చెప్పి, ధర్మి అంటే ఈ ప్రకృతి అది జీవాత్మ ప్రత్యక్షం అవుతాయని చెప్పి పోయి ప్రమాణంగా మనకి ప్రత్యక్ష ప్రమాణానికి బాధ కలుగుతుంది. ఈ రకంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ప్రత్యక్షంగా బాధ కలుగుతున్నమాట. కాబట్టి సంబంధో ధర్మ, సంబంధో అంటే ధర్మో అస్య అస్థితి సా ధర్మి అని చెప్పాము. సంబంధ ధర్మి, ధర్మి అంటే సంబంధ ధర్మి. తౌ ధర్మిణ్యో అంటే తయోహో అజయోహో ధర్మిణోహో, అజయో ధర్మిణోహో అంటే విశేషణంగా మొత్తం చెప్పబడింది. తయోహో అంటే అజయోహో అంటే ధర్మిణోహో, ధర్మిణోహో అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ప్రకృతి పురుషయోహో ధర్మిణోరు గ్రాహక ప్రమాణస్య బాధన, ఆ వాటి గ్రహించేటువంటి శక్తి సామర్థ్యం దానికి ప్రత్యక్ష ప్రమాణానికి బాధ కలుగుతుంది కాబట్టి ధర్మిణో గ్రాహక ప్రమాణస్య బాధ కలుగుతుంది కాబట్టి తయోహ ధర్మిత్వేన సంబంధ ధర్మిత్వ, తయోహ ధర్మిత్వ అంటే సంబంధ రెండింటి మధ్య సంబంధం ఉంది. అటువంటి ఈ ప్రకృతికి జీవాత్మకు సంబంధం ఉంది రెండింటి మధ్య అనే తత్వాన్ని చెప్పడం కోసం ఏది ప్రమాణం అని ప్రత్యక్షం కనిపించలేదు అనమాట. అందుకే తయోహ ధర్మిత్వ, రెండు ధర్మి రూపంలో తీసుకోవాలని చెప్పి సంబంధ ధర్మిత్వ గ్రాహకం ప్రమాణం బాధితే, అది గ్రహించేటువంటి రెండు ప్రకృతి జీవాత్మకి పరస్పర సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని బోధించేటువంటి ప్రమాణ తత్వం మనకు ప్రత్యక్షం కనిపించడం లేదు కాబట్టి బాధ కలుగుతుంది. కాబట్టి ఇది ఈ కారణం చేత ఈ రెండు పదార్థాలు భిన్నమైనటువంటి చెప్పి మనకు అంటే జీవాత్మ వేరు, ఈ ప్రకృతి వేరు, అలాగే పరమాత్మ వేరు అని చెప్పి మనం భిన్నగా తీసుకోవాలి. మూడు తత్వాల భిన్నమైన తత్వాలు, వీటి మధ్య పరస్పర సంబంధం లేదు. ప్రకృతికి జీవాత్మకి సంబంధం లేదు. ఆ సంబంధం ఉన్నట్టుగా మనకి ఎక్కడ ప్రత్యక్ష ప్రమాణం కనిపించలేదు, వాటికి బాధ కలుగుతుంది. అందుకే వీటి మధ్య పరస్పర సంబంధం కూడా ఇది సంబంధం కూడా లేదు, అంటే భిన్నమైన తత్వాలు అని చెప్పి మనం తీసుకోవాలి. అదే విధంగా చెప్పాడు. నా తథాభూతో ప్రకృతి పురుషో ప్రమాణం సాధయితం సమర్థం. కాబట్టి అటువంటి తథాభూతో ప్రకృతి పురుషో ప్రమాణం అది ప్రకృతి పురుషుని మధ్య సంబంధం ఉందనేది ప్రమాణం అని ఎక్కడ కూడా చూపించలేము, అది సాధించలేము అనమాట. ఎక్కడ శాస్త్రంలో అలా చెప్పబడలేదు అనమాట. కానీ భిన్న భిన్న తత్వాలు మూడు అనాది పాత్రలు చెప్పుకుంటా కానీ అంటే ఈ ప్రకృతి భోక్తృ శక్తి ఉంది, దాన్ని అనుభవించే శక్తి జీవాత్మకు ఉంది. ఈ ప్రకృతిని అభివ్యక్తి రూపంలో చేసే శక్తి సామర్థ్యం పరమాత్మకు ఉంది. ఈ రకంగా మూడు పదార్థాలు భిన్న భిన్నంగా ఉంటూ వాటి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరమాత్మ అభివ్యక్తం చేసి జీవాత్మ కళ్యాణం కోసం, భోగాన్ని అనుభవించడం కోసం ఈ ప్రకృతి యొక్క సహాయం చేత ముక్తి సుఖాన్ని పరమాత్మ అందజేస్తామట. కాబట్టి మూడు పదార్థాల శక్తి సామర్థ్యం భిన్న భిన్నంగా ఉంది, కానీ అదే విధంగా చూసుకోవాలి. కానీ పరస్పర సంబంధ శక్తి అయితే లేదు.
అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ఇప్పుడు ఇక్కడ నా తథాభూతో ప్రకృతి పురుషో ప్రమాణం ప్రకృతి పురుషో, ఈ ప్రకృతి పురుషో జీవాత్మ ప్రమాణం సాధితం, వాటి ప్రమాణంగా సాధించడానికి నా సమర్థమైనటువంటి ప్రమాణం మనకు లేదు. కాబట్టి ఎందుకంటే యత ప్రకృతిస్తు జడ వస్తువు, ప్రకృతిస్తు జడ అంటే జడ వస్తువు అంటే అచేతనాచ, దాంట్లో జడ వస్తువు జడ పదార్థం, దాంట్లో చైతన్యం లేదు, అందుకే అచేతనాచ. నా సా పురుషేణ సహ సంబంధ స్థాపనాయ స్వతంత్ర సమర్థాచ. కాబట్టి ఆ జడ వస్తువు జడ పదార్థం చైతన్యయుక్తమైన పరమాత్మ సంబంధం ఎలా ఏర్పడుతుంది? జడ వస్తువు జడ పదార్థంలో కలిసిపోతుంది, కానీ జడ వస్తువు చైతన్య పదార్థం ఎలా కలిసిపోతుంది? ఆ చైతన్యం చైతన్యంలో కలిసిపోతుంది, అందుకే జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది, కానీ జడ వస్తువులో కలిసిపోతుంది అనమాట. జడకి చైతన్యం లేదు, దాని కదలిక లేదు, స్వయం శక్తి సామర్థ్యం లేదన్నమాట. అది చెప్తున్నాను ఇక్కడ. నా యత ఎందుకంటే ప్రకృతిస్తు జడ వస్తువు జడ పదార్థము, ఎందుకు అచేతనాచ, అచేతనం కాబట్టి, చైతన్యం లేదు కాబట్టి. అంటే జడ వస్తువు ఎల్లప్పుడూ పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది, జీవాత్మ మీద ఆధారపడి ఉంటుంది, లేదా పరమాత్మ మీద ఆధారపడి ఉంటుంది, కానీ స్వయం శక్తి స్వయం సమర్థత అనేది లేదు. అభివ్యక్తి శక్తి ఉంది, స్వాభావిక శక్తి ఉంది, కానీ స్వయం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి గతిని ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యం లేదు. ఆ జడ పదార్థము పురుషాధీనంగానే ఉంటుంది. కాబట్టి అచేతనాచ నా సా పురుషే సహ పురుషునితోటి జీవాత్మతోటి లేదా పరమాత్మతోటి సంబంధం స్థాపించడం కోసం స్వతంత్ర సమర్థాచ, స్వతంత్ర సామర్థ్యం లేదు. కాబట్టి తస్య జడత్వాద్ అచేతన, ఎందుకు సంబంధం అంటే తద్ జడత్వాద్ జడ వస్తువు కాబట్టి, అంటే అచేతనత్వాద్ అది అచేతనమైంది కాబట్టి, ఆ శక్తి స్వయం శక్తి సామర్థ్యం లేదు కాబట్టి, అందుకే ప్రకృతితో జీవాత్మతో లేదా పరమాత్మతో సంబంధం కలుపుకోలేదు అన్నమాట. కాబట్టి జడత్వాత్ లేదా అచేతనత్వాత్ అని చెప్పి రెండు హేతులు ప్రస్తావించారు, దాన్ని ఇంకో రకంగా చెప్పాడు. అలాగే పురుషుడి యొక్క స్వభావం ఏంటి? జడ ప్రకృతి యొక్క స్వభావం చెప్పి అచేతనమైంది, చైతన్యం ఏం చెప్పినాం. ఆమె పురుషుని యొక్క స్వభావం ఎటువంటిది అది చెప్తున్నా ఇక్కడ. పురుషశ్చ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. ఈ పురుషుడు ఏంటి? నిత్య శుద్ధ ముక్త స్వభావం కలిగినటువంటి వాడు జీవాత్మ. ప్రకృత్యా సహా సంబంధ స్థాపనాయ న అభిలాషవాన్, అంటే ఈ నిత్య శుద్ధ భుక్త స్వభావం అనేటువంటి ప్రకృతి ప్రకృతితో సంబంధం స్థాపించడం ఎందుకు ప్రయత్నం చేస్తాడు? అతని యొక్క కేవల స్వరూపంలో అతను ఆనందంగా ఉన్నాడు, ప్రకృతి సంబంధంతో ఎందుకు దాంట్లో సంబంధంతో యుక్తం కావాలనుకుంటాడు? అలా జీవాత్మ స్వయం చైతన్యవంతమైంది కాబట్టి ఆ జడ యుక్తమైనటువంటి పదార్థం చేత యుక్తం కావాలని ఎప్పుడు సంబంధం స్థాపించడం ఎప్పుడు ఎలా కూడా ప్రయత్నించేది అన్నమాట. కాబట్టి అది చెప్తున్నా ఇక్కడ. శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అనేటువంటి జీవాత్మ ప్రకృతితోటి సంబంధం స్థాపించడం కోసము నా అభిలాషవాన్, అది అభిలాష అంటే దానికి ఉండదు అనమాట. ఎందుకు పోయి ఆ సంసార బంధాన్ని బంధించాలని ఎందుకు? తన ఆత్మ యొక్క స్వరూపాన్ని నిజశక్తి స్వభావాన్ని వదిలేసి అది బంధనయుక్తమైన సంసార బంధనయుక్తమైనటువంటి ప్రకృతితో సంబంధం ఎందుకు ఏర్పరచుకోలేదు. కాబట్టి నా అభిలాషవాన్ అది ఇష్టపడటం లేదన్నమాట. నా అభిలాషవాన్ తస్య ఎందుకంటే నిత్య శుద్ధ ముక్త స్వభావత్వాత్, దాని యొక్క నిత్య శుద్ధ ముక్త స్వభావం యథార్థ స్వరూపాన్ని వదిలేసి ఆ యథార్థ స్వరూపాన్ని గ్రహించాలని సంబంధం ఏర్పరచుకోవాలని ఎప్పుడు కూడా అనుకోదన్నమాట. ఎందుకంటే తథా పురుషో జీవాత్మ నా స్వభావతో బద్ధ ఇది, ఎందుకంటే అటువంటి పురుష జీవాత్మ నా స్వభావత బద్ధ ఇది. ఎప్పుడు జీవాత్మ స్వభావత కేవలం తెలిసినప్పుడు ఎప్పుడు సంసార బంధంలో జడ ప్రకృతితో సంబంధం ఏర్పరచుకోవాలని ఎప్పుడు కూడా అనుకోదన్నమాట. అందుకే నా పురుష జీవాత్మ నా స్వాభావికంగా బద్ధ అయితే, స్వాభావికంగా ఎప్పుడు బంధింపబడాలని చెప్పి యుక్తం కాదు. నా స్వభావతో బద్ధ ఇది ఎందుకు? పూర్వత ప్రతిపాదిత్వాత్, అంటే పూర్వంగా ప్రతిపాదించబడమాట. ఎందుకు? స్వభావతో అపి ప్రకృత్యా సహా తస్య సంబంధం నా గడితే, అది స్వాభావికంగా ప్రకృతితో వాటి యొక్క ఏర్పడదన్నమాట. జీవాత్మ యొక్క స్వభావం భిన్నము, ప్రకృతి యొక్క స్వభావం భిన్నం. ప్రకృతిని జడ వస్తువు జడ పదార్థం చైతన్యము, ఆ జీవాత్మ యొక్క చైతన్య స్వరూపం నిత్య శుద్ధ ముక్త బుద్ధ స్వభావం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతి జీవాత్మతో సంబంధం ఏర్పరచుకోవాలని కానీ లేదా జీవాత్మ ప్రకృతి సంబంధం ఏర్పరచుకోవాలనేది ఎప్పుడు సాధ్యం కాదు. ఓకే, అది అజ్ఞానకాలం చేత అలాగా సంబంధం ఏర్పడుతుంది, కానీ వాస్తవ స్వాభావిక నిత్య శుద్ధ ముక్త స్వభావం అంటే జీవాత్మ స్వాభావికంగా ప్రకృతి యొక్క బంధంలోకి రావాలనుకోదు. కానీ అది అజ్ఞాన కారణంగా అవిద్య కారణంగా అది బంధనం ఏర్పడుతుంది, సంసార బంధనం ఏర్పడుతుంది. మనం చేసే కర్మల ఆధారంగా పరమాత్మ ప్రకృతి సంబంధం ఏర్పరుస్తామట అస్తు. కానీ స్వాభావికంగా వాటి మధ్య పరస్పరం సంబంధం లేదు అని చెప్పడం కోసమే ఈ సిద్ధాంతి ఈ రకంగా చెప్తున్నాడు. కాబట్టి పూర్వత
పూర్వతః ప్రతిపాదితత్వాత్ స్వభావతో అపి ప్రకృత్యా స్వాభావికంగానే కూడా ప్రకృత్యా ప్రకృతితోటి తస్య సంబంధం నాగడితే సంబంధం ఇది ఎప్పుడు కూడా యుక్తి సంగతం కాదు. సంబంధం నాగడితే ఎందుకు ఇత్తం సంబంధ ధర్మే నా పురుష తథా నా సంబంధ ధర్మిని ప్రకృతి. కాబట్టి ఈ రెండింటి మధ్య ఇత్తం ఈ రకంగా సంబంధ ధర్మి నా పురుష అంటే సంబంధయుక్తమైంది ఆ జీవాత్మ కాదు. సంబంధ ధర్మి నా పురుష ఈ సంబంధయుక్తమైన జీవాత్మ కాదు అంటే పురుష జీవాత్మ కాదు. తథా అలాగే నా సంబంధ ధర్మిని ప్రకృతి. ఈ రెండు ధర్మి ఏవైతే ఉన్నాయో ప్రకృతి పురుషు ఉత్పన్న కానటువంటివి ప్రత్యేక సత్తా అస్తిత్వం ఉంది కానీ రెండింటి మధ్య పరస్పర సంబంధం లేదు. ప్రకృతిగా జీవాత్మ సంబంధం ఏర్పరచుకోవాలి కానీ జీవాత్మ ప్రకృతి సంబంధం ఏర్పరచుకోవాలి అనేది అది స్వాభావికమైన ధర్మం కాదు. అది భిన్న భిన్నంగానే ఉంటాయి. రెండు మధ్య ఆ సంబంధం లేదు. కాబట్టి తయోహు సంబంధ ధర్మిత్వేన ప్రమాణం నా ప్రవర్తి. రెండింటి మధ్య సంబంధం ఉందని చెప్పి మనకి ఎక్కడ ప్రమాణం కూడా అది కనిపించడం లేదు. ఏ శాస్త్రంలో ఏ విధంగా కూడా మనకు ప్రత్యక్ష ప్రమాణం లేదు. కాబట్టి అంటే ప్రకృతికి జీవాత్మకి పరస్పర సంబంధం ఉంది అనే విషయము ప్రత్యక్ష ప్రమాణం ఎక్కడ మనకు ఉత్పన్నం కావడం లేదు. అందుకే బాధ కలుగుతుంది. కాబట్టి ఇది పరస్పర సత్తా స్వతంత్రంగా ఉంది కానీ పరస్పర సంబంధం లేదు అని సిద్ధాంతి ప్రస్తావించాడు. కాబట్టి తయోహు సంబంధ ధర్మిత్వైన ధర్మి రూపంలో ప్రమాణం నా ప్రవర్తి ప్రమాణం ఎక్కడో ప్రవర్తించలేదు అంటే ఉత్పన్నం మనకు కనిపించలేదు. కింటు బాధ్యతే ఇంకా ఈ రెండు వేరు తత్వాన్ని బాధించి రెండు సంబంధం లేదని చెప్పి మనకు సూత్రాలు ప్రమాణం చాలా ఉన్నాయి. కానీ రెండు మధ్య పరస్పర సంబంధం అని చెప్పి మనకు ప్రమాణం లేదు. కానీ రెండు వేరు వేరు తత్వాలు అనే సంబంధం అయితే మనకు దానికి సంబంధించిన సూత్రాలు దండిగా ఉన్నాయి. కానీ కింటు బాధ్యతే అతో నైసర్గిక సంబంధం అందుకే దాని యొక్క సంబంధం అది బాధించబడుతుంది. బాధింపబడడానికి సూత్రాలు దండిగా ఉన్నాయి. కాబట్టి నైసర్గిక సంబంధ వాటికి మధ్య నైసర్గిక సంబంధ అనేది స్వాభావిక సంబంధం అనేది మామూలుగా యథార్థం కాకుండా ఈ భిన్నతత్వాన్ని రూపంలో మనం తీసుకోవాలి. నైసర్గిక సంబంధ స్వాభావిక సంబంధ అనేది భిన్న భిన్నంగా ఉంది. లేదా యద్వా స్వాభావిక సంబంధోపి నా సాంఖ్య సిద్ధాంతే మాన్యతే. అది స్వాభావిక సంబంధం అనేది సాంఖ్య సిద్ధాంతం ప్రకారం స్వీకరించబడదు. అది వైశిక దర్శని కాలంలో అర్థాన్ని అర్థం చేసుకోవడం కోసం అది నైసర్గిక సంబంధం ఉంది కానీ శాశ్వత సంబంధం లేదు అంటే భిన్న తత్వాలని చెప్పి భిన్నంగా ప్రస్తావించారు. కానీ సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా ఈ రెండు మధ్య స్వాభావిక సంబంధోపి నా సాంఖ్య సిద్ధాంతే మన్యతే. సాంఖ్య సిద్ధాంతంలో స్వీకరించబడదు. ఈ సాంఖ్య దర్శన కాలంలో దాన్ని ఆ రకంగా స్వీకరించలేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ముఖ్యంగా ప్రకృతి జీవాత్మ యొక్క మధ్య పరస్పర సంబంధం ఉందా అంటే సంబంధం లేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఎందుకంటే జడ ప్రకృతి అనేది అది అచేతనమైంది, జీవాత్మ అనేది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అయింది. కాబట్టి ఇది దాంతో సంబంధం ఏర్పరచుకోదు. జడ ప్రకృతి కాబట్టి జడ ప్రకృతి స్వయం జీవాత్మ సంబంధం ఏర్పరచుకోలేదు. దానికి ఆ సామర్థ్యం లేదు. కాబట్టి సామర్థ్యం ఉంది కదా, జీవాత్మే వెళ్ళి జడ వస్తువుతో జడ పదార్థంతో యుక్తమవుతుందంటే అది తెలిసి ఆ విద్య అంధకారంతో తన చైతన్యాన్ని వదిలేసి జడ ప్రకృతి సంబంధం ఏర్పరచుకోదన్నమాట. కాబట్టి పరస్పర విరుద్ధ ధర్మాలు. కాబట్టి ఈ రెండు మధ్య స్వాభావిక సంబంధం అనే విషయంలో సాంఖ్య సిద్ధాంతం స్వీకరించాలని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. స్వాభావిక సంబంధం నా సాంఖ్య సిద్ధాంతే మన్యతే అని చెప్పాడు. ఇదే విషయంలో కొంచెం టిప్పని విజ్ఞాన భిక్షు భాష్యంలో అనిరుద్ధ భాష్యంలో చెప్పబడింది. ఏంటంటే చూడండి, విజ్ఞాన భిక్షు భాష్యే నా అజహ ఇత్యస్య స్థానే నాథ పాఠ కల్పిత. ఇక్కడ అజహ స్థానంలో పాఠ నాథ అని చెప్పి పాఠ భేదం చెప్పబడిందండి. నాథ పాఠ కల్పిత స నా యుక్త, అది యుక్తి సంగతం కాదు. నాజహ స్థానంలో నాథ అని పాఠ భేదం భిన్నంగా మార్చి చెప్పడము అది యుక్తి సంగతం కాదు విజ్ఞాన భిక్షు భాష్యంలో అని చెప్పి బ్రహ్మమునిజీ చెప్తున్నమాట. ఎందుకంటే సంబంధ విచార ప్రసంగ, ఇక్కడ సంబంధం గురించి మాట్లాడుకునే ప్రసంగం నడుస్తున్నాడు. సంబంధ విచార ప్రసంగ, అటువంటి సంబంధ విషయం గురించి ప్రస్తావించుకునేప్పుడు ప్రకరణ చెప్పుకుంటున్నప్పుడు అతహ అని చెప్పి భిన్నంగా దాన్ని ప్రస్తావించడం యుక్తి సంగతం కాదు. ప్రకరణాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నువ్వు దాన్ని అక్కడ అర్థం తీసుకోవాలి. అని ఒకటేసారి మధ్యలో భిన్న అర్థం తీసుకుంటే యుక్తి సంగతం కాదు. అందుకే సంబంధ విచార ప్రసంగ తత్ర సంజీ సంబంధ పూర్వం గత. ఎందుకంటే సంజీ సంబంధం యొక్క ప్రకరణం ముందు పూర్వంలో మనం చెప్పుకొని వచ్చామన్నమాట. అగ్రే సమవాయ సంబంధ విచార ప్రవర్తిస్యమానో అస్తి. నెక్స్ట్ ఇప్పుడు సంధ్యా సంబంధ మనం చెప్పుకున్నామాట. ధర్మి సంబంధ
विचारः प्रवर्तिष्यमानो अस्ति। अतः अत्र खलु अजः संबंधो नैसर्गिको नित्यः संबंधो चाहिए। तो ఇక్కడ నిత్య సంబంధం ఏంటంటే మళ్ళీ ప్రస్తుతం కానీ కేవలం టిప్పణి ఇచ్చాడ విజ్ఞాని భిక్షు భాషను నాజహ స్థానంలో నాతః కలిసి సంబంధం కాదు. సంబంధ విచార ప్రసంగ తత్ర సంధ్యా సంధి సంబంధ పూర్వం గత అది ముందు చెప్పుకున్నాము. వాచ్య సంబంధం సంధ్యా సంధి సంబంధం అలా చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ అగ్రే సమవాయ సంబంధం అనేది మనం చెప్పుకుంటాం. అది అది ప్రవర్తిస్తమానం సమయ సంబంధం అంటే వాటి మధ్య సంబంధం ఏంటి మరి? అత్ర ఖలు ఆజహ సంబంధో నైసర్గిక నిత్య సంబంధం ఏంటి మరి? ప్రకృతి జీవాత్మ పరమాత్మ విషయంలో ఆ సమవాయ సంబంధం ఏంటి, వాటి మధ్య పరస్పర సంబంధం ఏంటి, ఇది అది మనం తర్వాత ప్రస్తావించుకున్నామండి. అస్తు ఈ రకంగా మొత్తానికి వాటి యొక్క భిన్న సంబంధ విషయం భిన్నతత్వం కాదు, అలాగే సంబంధ తత్వం కూడా కాదు అని చెప్పి భిన్న భిన్న రకాలుగా సిద్ధాంతం ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఫస్ట్ ఈ రకంగా మనము సంధ్యా సంధి సంబంధం చేశాము. నెక్స్ట్ సమవాయ సంబంధం అంటే ఏమిటి, ఇది కొంచెం వైశేషిక దర్శనంలో కూడా ప్రస్తావన వచ్చింది, అది రేపు చెప్తూ మీకు ఇది మనం వ్యాఖ్యానించుకుందామండి. అస్తు ఇందులో ఏదైనా సందేహం ఉందా? అస్తు అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.